రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా వానాకాల పంటలు సాగు చేస్తుంటారు. వర్షాకాలం పంటల సాగు సన్నద్ధత, రుతుపవనాల ఆగమనంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనంతో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగానైతే జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుంది. కానీ వాతావరణ ప్రభావం వల్ల ముందస్తుగానే వర్షాలు పడడం రైతులకు ఒక శుభసూచకంగా భావిస్తున్నారు. ఎందుకంటే రోహిణి కార్తీలో వర్షాలు కురిస్తే ఒక సంకేతంగా భావిస్తారు రైతులంతా కూడా. సో దాన్ని బేస్ చేసుకుని రైతులంతా కూడా ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతారు. మన ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పంట పొలంలో ఉన్నారు. వాళ్ళు యాసంగి పంటను పూర్తి చేసిన తర్వాత వరి పొలంలో ఉన్న వరి కోత ఇప్పటికిప్పటికే పూర్తయిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా ఇంకా వానాకాలం పంటకు ఇంకా సిద్ధం కాలేదు. అయితే యూజువల్గా అయితే వానాకాలం పంట కోసం దుక్కు దున్నుకొని రైతులంతా రెడీ చేస్తారు. ఆ వ్యవసాయ పనులన్నీ కూడా జూన్ మొదటి వారం నుంచి మొదలవుతాయి. సో మనకు ఇంకా ఇప్పుడు మే చివరి వారంలో ఉన్నాం కాబట్టి ఇంకా భారీ స్థాయిలో ఎండలు ఉంటాయి సాధారణంగానైతే. కానీ ఈ సీజన్లో మాత్రం తొలిసారిగానే నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఆ ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ మొదట్లోనే భారీ స్థాయిలో వర్షాలు పడడం అనేది ఒక శుభసూచకం. ఎందుకంటే ఎండాకాలంలో పూర్తిగా భూగర్భ జలాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో పాతాళానికి పడిపోవడం వల్ల మళ్ళీ వర్షాకాలంలో ఈ సకాలంలో వర్షాలు కురిస్తే సరైన టైంలో పంటలు చేతికి వస్తాయని ఒక సంకేతం అయితే రైతులకు ఒక సంప్రదాయం అయితే ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని జూన్ మొదటి వారంలో కనుక పంటలు వర్షాలు కురవడం వల్ల భూమి పదును ఏర్పడి దాని ద్వారా పంటలు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే వెదర్ కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల ఆకాశం మేఘావృతమైంది. చాలా చోట్ల చిరుజల్లులు కూడా పడుతున్నాయి. కారుమంపులు కమ్ముకున్నటువంటి పరిస్థితులు ఏరియాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక జూన్లో మొదటి వారం నుంచి వర్షాలు పడతాయి. కొంత ఆలస్యమైనప్పుడు కూడా జూలై ఆగస్టు నెలల్లో అయితే వర్షాలు మొదలవుతాయి. సో రుతుపవనాలు చాలా పాజిటివ్గా కదలడం వల్ల దాని ప్రభావం వల్ల రైతులు వానాకాలం పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎటు చూసినా కూడా వానాకాలం పంటలు దాదాపు ఎక్కువగా పండిస్తారు. 13 లక్షల ఎకరాలకు పైగా వానాకాలంలోనే ఎక్కువగా సాగవుతాయి. కాబట్టి వరి కానీ లేకపోతే మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, ఇక పత్తి ఇలాంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. కాబట్టి ఆ పంటల్ని సాగు చేసేందుకు రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇక పాజిటివ్ వెదర్ తోటి, పాజిటివ్ రెయిన్ ప్రభావంతో రైతులంతా కూడా వానాకాలం పంటలకు ఇక నుంచి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు సీజన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు 4-5 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇవే వర్షాలు కంటిన్యూ అవుతాయి కనుక ఇక సీజన్ మొత్తంలో ముఖ్యంగా వానాకాలం పంటల్లో రైతులంతా సాగునీటి వసతి లేని రైతులంతా కూడా కేవలం వానాకాలం పంటలనే నమ్ముకునే ఉంటారు. ముఖ్యంగా ఏడాదిలో ఒక పంట పండిస్తున్నటువంటి రైతులు కూడా చాలా ఎక్కువగా మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తారు. కాబట్టి అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ కానీ, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాలో ప్రతి ఏరియాలో కూడా వానాకాలం పంటల సన్నద్ధకు రైతులంతా కూడా సిద్ధమవుతారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.